చూడండి ప్రవీణ్, ఇందాక మనం చెప్తున్నాం కదా, ఇట్ సీమ్స్ నిన్న కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాం కదా ప్రసాద్ గారు. సో ఇట్ సీమ్స్ దాట్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం మనం. ఇట్ సీమ్స్ దాట్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం మనం. సో అతను బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు అన్నాం అనుకోండి, సో ఇట్ సీమ్స్ దాట్ హీ ఈజ్ సాడ్ అని చెప్తాము. ఓకేనా? ఇప్పుడు అతను 2 గంటలుగా బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు అని చెప్పాలంటే ఏం చెప్తాము? It seems that he has been sad for 2 hours. ఎందుకంటే టైము స్టేట్ ఆఫ్ బీయింగ్లో టైం అనేది ఏంటి మనకి తెలుసు. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వస్తుంది, ఫర్ కానీ సిన్స్ కానీ వస్తుంది. పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది ఫర్ వస్తుంది, పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ వస్తుంది. ఓకేనా? అది మనము ప్రసాద్ గారు మీకు అవ్వలేదు అది క్లాసు, నేను చెప్తాను, ఏమి ఇబ్బంది లేదు. చూడండి, ఇప్పుడు ఇట్ సీమ్స్ దాట్ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఇలా చెప్పాము. ఓకేనా? ఇట్ సీమ్స్ దాట్ హీ హ్యాస్ బీన్ సాడ్ ఫర్ 2 hours. ఇది మొత్తం స్టేట్ ఆఫ్ బీయింగే. అతను 2 గంటలుగా బాధతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇది మొత్తం అతని స్టేట్ ఆఫ్ బీయింగ్, అతని స్థితిని తెలియజేస్తుంది. ఓకేనా? సో నిన్న మీకు ఏంటి డౌట్ వచ్చిందండి అంటే ప్రవీణ్ మీరు డౌట్ అడిగారు కదా నిన్న. చూడండి, హీ సీమ్స్ టు బి ఉంది కదా, మనం సీమ్స్ టు బి ఇంకో స్ట్రక్చర్ కూడా ఉంది కదా, సీమ్స్ టు బి. ఈ సీమ్స్ టు బి వచ్చినప్పుడు అతను ఇలా చెప్తాము అండి, అతను బాధగా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఏం చెప్తాము? హీ సీమ్స్ టు బి, అతను ఓన్లీ బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు ప్రెసెంట్. అంతే, హీ సీమ్స్ టు బి సాడ్. సో ఇప్పుడు నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్, అతను బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో టైం చెప్తాను నేను. అంటే అతను బాధగా ఉన్నట్టు 2 గంటలుగా బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. దీంట్లో ఎలా యూజ్ చేస్తాము చూడండి. హీ సీమ్స్ టు హ్యావ్ బీన్ సాడ్ ఫర్ 2 hours. ఓకేనా? To have been రాదా సార్? He seems have been. ఎందుకు రాదు ఎందుకు రాదు ఇక్కడ, ఎందుకు హ్యావ్ వచ్చింది, హ్యాజ్ ఎందుకు రాలేదు అని కూడా చెప్తాను నేను. కాదు అలా సార్, సీమ్స్ టు చెప్పారు కదా సార్, అది అంటున్నా. టు హ్యావ్ చెప్పారు కదా సార్. హీ సీమ్స్ టు హ్యావ్ he seems to have been sad for 2 hours అని చెప్పారు కదా సార్. he seems have been రాదా అడుగుతాను సార్. he seems have been ఎందుకు రాలేదు అంటున్నారు, అంతే కదా? అవును సార్. చూడండి, ఇది 2+ వర్బ్ బేస్ ఫార్మ్ ఇన్ఫినిటివ్. ఇది స్ట్రక్చర్ ఏంటి అంటే సీమ్స్ టు బి. ఓకేనా? ఓకే సార్. సీమ్స్ టు తర్వాత ఇది ఇన్ఫినిటివ్, టు ఇన్ఫినిటివ్ అంటాం. దాని తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామే ఉంటుంది ఎప్పుడు కూడా. బి యొక్క బేస్ ఫామ్ ఏంటి? బిఏ కదా. అవును సార్. దాని తర్వాత బి ఫార్మ్స్ ఉంటాయి, ఈజ్, యాము, వారు, వజు, వరు. ఓకేనా? సో బట్ బేస్ ఫామ్ అంటాం మనం. V1 అని కూడా చెప్పకూడదు. V1, V2, V3లు కావు, బేస్ ఫామ్ అంటాం. అంటే ఇన్ఫినిటివ్. 2+ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? వర్బ్ యొక్క బేస్ ఫామ్. గో ఉందనుకోండి, గోయే ఉంటుంది దానికి వర్బ్ యొక్క బేస్ ఫామ్. కమ్ ఉందనుకోండి, కమ్మే ఉంటుంది. V1లు కావు. ఓకే? ఇప్పుడు బీకి బిఏ ఉంటుంది. ఇక్కడ రాశాను అండి, చూడండి. బీకి ఈజ్, యామ్, ఆర్, ఓకేనా? ఇప్పుడు దీని యొక్క బేస్ ఫామ్ ఏంటి? బి. V1 ఏంటిది? ఈజ్, యామ్, ఆర్. ఈ మొత్తం V1 అవుతుంది. అంతే కదా ప్రవీణ్? అవును సార్. వజ్, వర్ ఏమవుతుంది? V2 అవుతుంది. ఓకే సార్. V3 ఏంటిది? బీన్. yes sir. V4 ఏంటిది? బీయింగ్. ఓకేనా? ఇక్కడ అయితే క్లారిటీ. ఇప్పుడు అంటే ఏంటి? 2+ ఇన్ఫినిటివ్ బి ఫామ్ అనేది రావాలి వర్బ్ యొక్క. ఓకేనా ప్రసాద్ గారు? ఇప్పుడు చూడండి, హీ సీమ్స్ టు హ్యావ్ బీన్ సాడ్ ఫర్ 2 hours అంటున్నాం.
సో టూ అనేది Okay, స్ట్రక్చర్ sir. ఇది ఒకటి. అవును టూ సార్ ప్లస్ బీ ఫామ్ రావాలి మనకి. అవును. సో టూ అవును, sir. లేకుండా రాదు ఇక్కడ. 2+. చెప్పండి ప్రవీణ్, ఏదో చెప్తున్నారు. సరే అది have అనేది V1 ఉంది సార్. హ్యావ్ వచ్చింది కదా సార్. ఇది హ్యావ్ అనేది V1 ఉంది. హ్యావ్ అనేది చూడండి, హ్యావ్ ఫార్మ్స్ అంటాం కదా. అవును సార్. అంటే హ్యావ్ ఫార్మ్స్ అంటే స్టేట్ ఆఫ్ పొజిషన్ అని కాదు అర్థం. హ్యావ్కి ఏముంటుంది, హ్యాజ్ ఉంటుంది, మళ్ళీ హ్యాడ్ Had ఉంటుంది, ఉంటుంది. హ్యాడ్ ఉంటుంది, హ్యాడ్ ఉంటుంది. అంతే సార్. అంతే కదా. Had. అంతే సార్. బేస్ ఫామ్ ఏంటి, హ్యావింగ్ ఉంటుంది సార్. హ్యావింగ్ ఉంటుంది. హ్యావింగ్. అంతే. సో ఇక్కడ మళ్ళీ ఇంకో హ్యాడ్ ఉంటుంది చూడండి. సో హ్యాజ్, హ్యావ్ ఈ రెండు V1లు. ఓకేనా. అవును సార్. అవును సార్. సింగులర్ మధ్యలో హ్యాడ్ వస్తుంది సార్. పాస్ట్ అంటే హ్యాడ్ కదా వస్తుంది కదా ప్రసాద్ గారు. అవును సార్. అవును అవును సార్. సింపుల్ Yes, పాస్ట్ sir. అంటే హ్యాడ్ వస్తుంది. మళ్ళీ పాస్ట్ పార్టిసిపుల్ అన్నా కూడా హ్యాడే వస్తుంది కదా, మళ్ళీ Had అవును వస్తుంది. సార్. Had హ్యాడే వస్తుంది. వస్తుంది. తర్వాత అప్పుడు ప్రెసెంట్ హ్యావ్ వర్డ్ వస్తుంది. చెప్పండి. అప్పుడు హ్యావ్ వర్డ్ వస్తుందా సార్ పాస్ట్ పార్టిసిపుల్? అవును, V3 ఉంటాం కదా మనకి ఉంటుంది కదా పొజిషన్లో. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ 10 years. ఈ కారు 10 అవును, sir. సంవత్సరాలుగా ఉంది అంటే ఏంటి, అదే ఐ హ్యావ్ హ్యాడ్ అంటాం కదా. ఐ హ్యాడ్ రెండు V3, ఇది V2 అంటే పాస్ట్. ఇదేంటి పాస్ట్ పార్టిసిపుల్. ఇది ఎలా వచ్చింది బీన్ ఓకే సార్. V3. అంతే, ఇది కూడా అంతే. ఇది ఎలా వచ్చింది బీయింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్ హ్యావింగ్. సో ఇక్కడ ఏంటి బేస్ ఫామ్, వీటన్నిటికీ బేస్ ఫామ్ ఏంటి, హ్యావ్. అంతే కదా. అట్లా హ్యావ్ V1. హ్యాజ్ నిన్న have- చెప్పింది కదా సార్. చెప్పండి. నిన్న చెప్పింది కదా సార్. హ్యావ్ V1 సార్. V2 హ్యాడ్, V3 హ్యాడ్, V4 హ్యావింగ్. ఓకే, అంతే సార్, అంతే మీరు చెప్పింది రైట్. సో నిన్న చెప్పారు కదా సార్ మీరు ఈ సీమ్స్ హావ్ బీన్ సాడ్ ఫర్ 2 hours అని. ఇది కదా స్ట్రక్చర్. ఇట్ సీమ్స్ దాట్ హీ హ్యాస్ బీన్. ఓకే సార్. రెండు ఉన్నాయి ప్రవీణ్ స్ట్రక్చర్స్. ఇది మీనింగ్ structure. ఒకటే. Okay, sir. ఇట్ సీమ్స్ దట్ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఓకే. హీ హ్యాస్ బీన్ అని వచ్చింది, హ్యావ్ బీన్ అని రాదు. sir. బట్ ఇక్కడ హ్యావ్ బీనే వస్తుంది. సింగులర్ అయినప్పుడు థర్డ్ పర్సన్ షీ sir. వచ్చినా ఇట్ వచ్చినా అవును, ఏది sir. వచ్చినా హ్యావ్ బీన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది బేస్ ఫామ్. ఇది చూడండి, Yes, sir. అర్థమైంది sir. అర్థమైంది sir. బేస్ ఫామే ఉంటుంది అక్కడ. హ్యాజ్ చెప్పలేము మనం బి ఎలా అవును, sir. ఉంటున్నామో హ్యావ్ కి బేస్ ఫామ్ హ్యావే. ఎస్ సార్. ఎందుకు రాదు అనేది కూడా నేను చెప్తున్నాను చూడండి. ఎందుకు రాదు అనేది మీకు నాకు తెలిసి ఎవరు చెప్పు ఉంటారు. ఇది చూడండి. అమ్మా ఇవి చెప్పడమే మా యొక్క అంటే ఎందుకు రాదు కూడా చెప్తారా సార్? నిజమేనండి. చూడండి, అది చెప్పేదే మా ఎక్కువ. సో ఇదైతే మీకు అర్థమైంది కదా. అర్థమైంది సార్. సో నిన్న మనం మాట్లాడుకుంది ఏంటంటే, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి, ఇక్కడ కిందే రాస్తాను. సో రెండింటికి అర్థం ఒకటే ప్రవీణ్. సీమ్స్ దాట్ హీ హ్యాస్ బీన్ సాడ్ సాడ్ ఫర్ 2 hours. 2 hours. Sad for 2 hours. 2 hours రెండు ఒకటే మీనింగ్. ఏంటంటే స్ట్రక్చర్ యూజ్ Seems చేయడం. to అనేది స్ట్రక్చర్ కదా సార్? అవును, సీమ్స్ టు అనే స్ట్రక్చర్. ఓకే సార్. సీమ్స్ టు బి. ఎస్ సార్. టు బి అంటే 2 ప్లస్ బేస్ ఫామ్ ఉంటుంది. 2 ఇన్ఫినిటివ్ ఇది.